హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అఫీషియల్గా ఐక్యూ 13 ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఈ వీడియోలో ఐక్యూ 13 స్పెసిఫికేషన్స్ అయితే మీకు చెప్పను, ఎందుకంటే ఇప్పటికే ఐక్యూ 13 మీద నేను చాలా వీడియోస్ చేశాను. దాని స్పెసిఫికేషన్స్ విని మీరు విసిగిపోయి ఉంటారు. మాక్సిమం అందరికీ కూడా ఐక్యూ 13 స్పెక్స్ అన్ని కూడా తెలుసు. అండ్ మనం లాస్ట్ వీకే నవంబర్ 24వ తారీఖు చెన్నైలో ఐక్యూ 13 స్నీక్ పిక్ ఈవెంట్ జరుగుతుంటే ఆ స్నీక్ పిక్ ఈవెంట్కి వెళ్ళి ఐక్యూ 13 అన్బాక్సింగ్ చేసి దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఆ వీడియో మీరు చూస్తుంటే దాని స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మీకు అర్థమైపోయి ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఆ వీడియో అయితే మన ఛానల్లో అవైలబుల్ గా లేదు, ఎందుకంటే ఐక్యూ టీం వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యి మీరు లాంచ్ కి ముందే వీడియో పెట్టారు. ఆఫీషియల్ స్లైడ్స్ తోటి వాటన్నిటితోటి మీరు వీడియో పెట్టారు. ఎంబార్గోని బ్రేక్ చేసినట్టు అయింది. కొద్దిగా లాంచ్ దాకా దాన్ని అన్లిస్టెడ్ లో పెట్టమంటే నిన్నే ఒక 2 రోజుల క్రితం నేను ఆ వీడియోని అన్లిస్టెడ్ చేశాను. సో ఈ రోజు డిసెంబర్ 3వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఆ వీడియో మళ్ళీ మన ఛానల్లో లైవ్ అవుతుంది. మీకు ఒక ఐక్యూ 13 గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియో మీరు చూడొచ్చు. ఈ వీడియోలో ప్రైజింగ్ అండ్ నా ఒపీనియన్ మాత్రమే చెప్తాను. అండ్ ఇక ప్రైజింగ్ చూసామంటే ఎక్సలెంట్ ప్రైసింగ్ లో తీసుకొచ్చారని చెప్పాలి. మొత్తం 2 వేరియంట్స్ ఉంటాయి. 12GB 256GB మోడల్ ఒకటి, ఇది బేస్ మోడల్. అండ్ 16GB 512GB ఇది టాప్ అండ్ మోడల్. దీనిలో బేస్ మోడల్ 12GB 256GB వచ్చేసరికి 54,999 అంటే కార్డ్ ఆఫర్ సేల్ లేకుండా 55,000 రూపాయలకి తీసుకొని వచ్చారు. అండ్ 16GB ర్యామ్ మోడల్ వచ్చేసరికి 59,999 అంటే 60,000 రూపాయలకి తీసుకొని వచ్చారు. అండ్ దీనిలో మీకు కార్డ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ సేల్ లో HDFC కార్డు మీద, ICICI బ్యాంక్ కార్డ్స్ మీద 3,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. 3,000 రూపాయలు డిస్కౌంట్ తో కలుపుకొని బేస్ మోడల్ మీకు జస్ట్ 52,000 రూపాయలకి వస్తుంది. 52,000 రూపాయలు బేస్ మోడల్ కిల్లర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల, నేను మీకు ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నా. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ప్రైస్ ఎక్కువ పెట్టారు, ఐక్యూ 13 ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది. బేస్ మోడలే 60,000 రూపాయలు పైన పెడతారేమో అని చెప్పా, కానీ బేస్ మోడలే 50,000 రూపాయల దగ్గరలో తీసుకొని వచ్చారు. 52,000 రూపాయలు మాత్రమే పెట్టారు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తోటి వచ్చే చీపెస్ట్ ఫోన్ అయితే ఇదే అని చెప్పుకోవచ్చు. అండ్ దీని కాంపిటీటర్ ఉంది GT7 Pro. ఇది పోయిన వారం లాంచ్ అయింది. పోయిన వారం లాంచ్ అయినప్పుడు నేను దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ GT7 Pro లో చాలా కాంప్రమైజ్ ఉన్నాయి వాళ్ళు పెట్టిన ప్రైస్ కి. బట్ దీనిలో ఐక్యూ 13 లో అన్ని కాంప్రమైజెస్ అయితే లేవు. చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు. నేను ఫోన్ పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా. కార్డ్ ఆఫర్స్ లేకుండా 55,000 రూపాయలు చూసుకున్నా, కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 52,000 రూపాయలు చూసుకున్నా కిల్లర్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ రివ్యూ అయితే మన ఛానల్లో ఖచ్చితంగా వస్తుంది. కొద్దిగా రివ్యూ దాకా వెయిట్ చేయండి. రివ్యూలో ఇంకా ఫోన్ ని క్లీన్ గా తరోగా యూస్ చేసి ఫోన్ లో ఇంకా ఉన్న మేజర్ ఇష్యూస్ ఉంటే రివ్యూలో మీకైతే అప్డేట్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే మాత్రం ప్రైసింగ్ పరంగా, స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే మాత్రం స్టెల్లర్ వాల్యూ ఫోన్ అని కిల్లర్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక సేల్ గురించి మాట్లాడుకున్నాం అంటే డిసెంబర్ 3వ తారీఖు 2 గంటల నుంచి, అంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐక్యూ వెబ్సైట్ లో ప్రీ ఆర్డర్ స్టార్ట్ అవుతాయి. అండ్ డిసెంబర్ 5వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ లో ప్రీ ఆర్డర్ స్టార్ట్ అవుతాయి. ప్రీ ఆర్డర్ అమౌంట్ వచ్చేసరికి 999 అనమాట. మీరు 999 రూపీస్ కట్టి ప్రీ ఆర్డర్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రాగా 1 year ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తున్నారు. అండ్ దాంతో పాటు ఐక్యూ 2AWS 1E బడ్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ప్రీ బుక్ చేసుకున్న యూజర్స్ కి డిసెంబర్ 10వ తారీఖు 10 గంటలకు సేల్ స్టార్ట్ అవుతుంది. ప్రీ బుక్ చేసుకోకుండా అందరికి ఓపెన్ సేల్ వచ్చేసరికి డిసెంబర్ 11వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. అమెజాన్ లో సేల్ కి వస్తుంది. ఒకవేళ మీలో ఎవరైనా ఐక్యూ 13 కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ అఫిలియేట్ లింక్ పెడతాను. ఆ లింక్ ని యూస్ చేసి కొనుక్కోవాలని ట్రై చేయండి. దానివల్ల నాకు ఎంతో కొంత అఫిలియేట్ కమిషన్ వస్తుంది. మేబీ చెప్పలేం, ఆ అఫిలియేట్ కమిషన్ ఇంకా ఫోన్స్ కొనడానికి, రివ్యూ చేయడానికి నాకు చాలా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఐక్యూ 13 రివ్యూ అయితే మన ఛానల్లో వస్తుంది. మీరు ఒకవేళ రివ్యూ కోసం వెయిట్ చేసి డెసిషన్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో చూసుకుంటే ప్రైస్ పరంగా వాల్యూ ఫర్ మనీ. కాకపోతే ఫోన్ లో ఇంకేదైనా లైక్ హీటింగ్ ఇష్యూస్ కానీ, కెమెరా ఫాగ్ ఇష్యూస్ కానీ అలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే నేను వాటిని రివ్యూలో అప్డేట్ చేస్తాను. ఇప్పుడైతే మాత్రం ప్రైసింగ్ పరంగా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదు నా రివ్యూ కోసం వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే 92,500 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యాం. 1 lakh సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని 1 lakh మార్క్ రీచ్ కావడానికి ట్రై చేయండి. ఇంకా సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగే కొద్దీ అన్ని ఫోన్స్ కూడా కొని రివ్యూ చేయడానికి నాకు ఇంకా చాలా బూస్టప్ గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.